హయాంలో 6100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. పాఠశాలల విలీనానికి ముందు ఏపీలో 36,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదికలిచ్చారు అధికారులు. కానీ పాఠశాలల విలీనం తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. మెగా డిఎస్సి పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఏపీ వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలు కానుంది. ఎస్జీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. కొన్నేళ్లుగా డిఎస్సి లేక ఉపాధ్యాయ నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. జీవో 117ను రద్దు చేస్తే మరిన్ని ఉపాధ్యాయ ఖాళీలొస్తాయని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. పాఠశాలల విలీనానికి ముందు ఏపీలో 36,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదికలిచ్చారు అధికారులు. కానీ పాఠశాలల విలీనం తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. మెగా డిఎస్సి పై సీఎం చంద్రబాబు తన తొలి సంతకాన్ని చేశారు. మనం చూడొచ్చు, ఏపీ వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ